నమస్తే నాన్న అందరికి. నిజంగా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు బాధపడతారు. 42 ఏళ్ళు ఉంటది ఆ అమ్మాయి, పెళ్ళైంది, పిల్లలుగా అలగలేదు. అందుకని చెప్పేసి అని అత్త, మామ, భర్త, ఆడబిడ్డ భర్తలు, బావమర్దులు వీళ్ళందరూ కలిసి ఆ పిల్లని రోజు టార్చర్ పెడతారట. అసలు ఈమెను చంపేయాలనే ఉద్దేశంతో ఆవు పిడికలు ఉంటాయి కదా, ఆవు పిడికలు ముట్టించి ఆ పిడికల మీద వండబెట్టిరట. సగం గాలినాక చచ్చిపోయిందట. చచ్చిపోతే దానం చేస్తామని తీసుకపోతే అప్పుడు పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఆ ఊరికి వస్తానట. ఊరి జనము పోలీసులను కొట్టి తరిమేసిరట. పోలీసులను ఇష్టం అంటే 2-3 వచ్చిరనుకోరాదా, ఊరు జనమంతా తరిమిరట. తరిమితే వాళ్ళు పోయి అక్కడ పోలీస్ స్టేషన్ లో పోతే అప్పుడు పెద్ద మిలిటరీ లెక్క పంపించి ఊరు జనం మీద కేసులు ఫైల్ చేసారు. ఇంత అన్యాయమా? ఎంత ఇంకా గిట్లున్నారా జనాలు? అంటే మేము ఊరు పెద్దలో మేమే డిసైడ్ చేస్తాం. ఆయన కళ్ళు దొబ్బినాయా వీళ్ళకి? ఆ పిల్లని అట్లా పిడికల మీద పెట్టి కాల్ చేస్తుంటే ఎంత టూ మచ్ రా. ఇదైతే నిజంగా బాధ అనిపించిందిరా. నా చూడండి ఆ పిక్క అమ్మాయిది.